వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ ముత్యంశెట్టిపాలెంలో వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దంటూ మహిళలు ఆందోళన నిర్వహించారు. ఇళ్ల మధ్యలో వైన్ షాప్ వద్దంటూ మానవహారంగా రోడ్డుపై బైఠాయించి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతంలో మద్యం షాప్ ఏర్పాటు చేయడానికి మహిళలు నిరసించారు. ఈ మద్యం షాప్ ఏర్పాటు చేయడం వల్ల మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతుందని, మద్యం దుకాణం అనుమతులు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. మాది ఇంటి ఎదురు వైన్ షాప్ పెట్టే ఎదురు మా ఇల్లు. మా ఇంటి పక్కన దార్పుండల కంపెనీ ఉంది. వాళ్ళ ఇంట్లో 20 మంది దాకా పనిచేస్తారు, వర్కర్స్ ఉన్నారు. మా పిల్లలు వాళ్ళు అందరం బయట ఆడవాళ్ళం ఎక్కువ ఉంటాము. అందరూ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు ఎవరూ లేరు. 20 సంవత్సరాల నుంచి లోపల పిల్లలేను. అంతకని మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సీఎం గారి దగ్గర నుంచి ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడంట, ఇక్కడ ఎంపీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడంట. మాకు ఇక్కడ పర్మిషన్ ఉండే మేము పెట్టుకుంటున్నాము అని చెప్పని ఆ ఓనర్ గారు చెప్తున్నారు. ఆ ఇల్లు గల ఓనర్ గారు శోభాచలం గారు వచ్చి సమాధానం మాకు చెప్పాలి. ఆయన ఎందుకు ఇచ్చాడు, ఆయన ఎందుకు ఇచ్చాడో మాకు తెలియాలి. ఆయన అద్దె కోసం ఇచ్చుకుంటే కూరగాయల షాపులు ఉన్నాయి, మందుల షాపులు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, రెడీమేడ్ షాపులు ఉన్నాయి. వాటికి ఇచ్చుకోవాలి. మాకు వాటి కన్నా ఇచ్చుకోండి. మా సెంటర్ లో పెడతానికి వీల్లేదు. ఇటు కాలేజీ పిల్లలు, చైతన్య స్కూల్ కాలేజీ పిల్లలు, నెహ్రూ నికేతన్ కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ ఇటే రోడ్డు మీద వెళ్తా ఉంటారు. అందరికి ఇక్కడ వైన్ షాప్ పెడితే అందరు పిల్లలు ఇబ్బంది. సాయంత్రం అయితే ఆడవాళ్ళు అందరూ రావాలన్నా ఎట్లా వస్తారండి? ఏదైనా కూరగాయలకు రావాలన్నా, మెడికల్ షాప్కి రావాలన్నా మేము ఎలా వస్తాం బయటికి? ఎవరైనా తాగి మా సందు లోపల మా ఇల్లు తాగి ఆ సందులోకి రావడానికి గ్యారంటీ ఏముంది? ఎవరైనా ఇస్తారా గ్యారంటీ? మేము ఒక్కరిమే ఆడవాళ్ళు ఉంటాం. మా పిల్లలు పొద్దున్నెళ్ళి సాయంత్రం వస్తారు. ఎవరండి పరిస్థితి ఏంటండి? అప్పుడు సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ ఉండాలి కదండి. మాకు గుడి ఇక్కడే ఉంది, కాలేజీలు ఇక్కడే ఉన్నాయి, స్కూల్ పిల్లలు వెళ్ళే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారండి. ఏంటండి పరిస్థితి? అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ 4 అపార్ట్మెంట్ కళ్యాణ మండపం ఉంది. 100 మీటర్ల పర్మిషన్ ఉంటే చాలండి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారా అండి? మేము పర్మిషన్ తెచ్చుకున్నాం, ఏం చేస్తారో చేసుకోండి, ఏం పీక్తారో అని అంటున్నారు. అంటే ఆడవాళ్ళు ఏం చేయలేమనేగా ఆయన వచ్చి మమ్మల్ని పరిష్కరించుకోమని మనం ఆలకిస్తే అంతే చాలు. మాకు ఇక్కడ వంట చేసుకుంటా ఉంటామండి. మా ఇంట్లో 40 మంది వస్తుంటారు రోజు. అందరూ లేడీసే, చిన్న చిన్న పిల్లలు వస్తారు. వాళ్ళకి ఇబ్బందే కదా. ఇక్కడ షాప్ పెడితే మేము 4ంటికి లెగుస్తాం, 3ంటికి లెగుస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు లెగుస్తాం. ఇప్పటికైతే మాకు ఎలాంటి భయము లేదు. రేపు షాప్ పెడితే మాకు అంతా భయమే. మాకు ఎప్పుడు లెగవాలన్నా భయమే. మా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు రోజు ఇటే వెళ్ళాలి, ప్రైవేట్కైనా ఇటే వెళ్ళాలి, బడికైనా ఇటుకే వెళ్ళాలి. చిల్లర కొట్టుకు రావాలన్నా మేము ఇటే రావాలి, మందుల షాపుకి రావాలన్నా ఇటే రావాలి, దేనికైనా మేము ఇటే రావాలి. వైకుంఠపురం వెళ్ళాలన్నా ఇటే వెళ్ళాలి, దేనికి వెళ్ళాలన్నా ఇటే వెళ్ళాలి. మాకు ఎలాగూ మాకు ఎవరుంటారు హామీ? మీరు ఎవరన్నా ఉంటారా హామీ? మాకు ఏదైనా జరిగితే మీరు ఎవరైనా వచ్చి చూస్తారా? ఎవరూ రారు. రేపు ఇవాళ రోజు నుంచి చెబుతారు కానీ రేపు ఎవరూ రారు. మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగదని మీరు ఎవరైనా హామీ ఇస్తారా? చెప్పండి. ఎవరైనా హామీ ఇచ్చే పని అయితే చెప్పండి. మాకెవరు హామీ ఇవ్వరు. ఒక ముసలా ఉంది అక్కడ, 90 ఏళ్ల ముసలా ఉంది. ఆమె లోపల ఉంది. ఆమె నేను చేస్తే ఏంటి? ఆమె 90 ఏళ్ళ, ఆమెకు పిల్లలు ఎవరూ లేరు, ఒక్కటే ఉంది 90 ఏళ్ల పిల్ల. ఆమె ఏంటి? ఆమె పరిస్థితి ఏంటి చెప్పండి. మీరు కొంచెం మీరు ఎవరైనా సరే చెప్పండి, నాకేం ఇబ్బంది లేదు. ఈ వార్డులో 16, 17, 18, 17 3 వార్డులు కలిపిన రోడ్డు ఇది. వైకుంఠపురం వెళ్తానికి కానీ, మెయిన్ రోడ్డు కబేలా రోడ్డుకి వెళ్తానికి కానీ ఇక్కడ వైన్ షాప్ పెడుతున్నారు. పబ్లిక్కి బాగా ఇబ్బంది. పిల్లలు మెయిన్ పిల్లలు తిరుగుతాయి బజారు. ఏ ఫ్యామిలీ వెళ్ళాలన్నా కానీ, బజార్కి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్డు. అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఇక్కడ వైన్ షాప్ తీసేసేస్తే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది
వైన్ షాప్ పెడితే ఇబ్బంది కదా సార్. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడాను కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వైకుంఠపురం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇటు వెళ్తే మెయిన్ రోడ్డుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కళ్ళమే కూడా ఇక్కడికి కూరగాయలకు వస్తాం, మెడికల్ షాప్కి వస్తాము, అందరూ ఇట్లా వస్తూ ఉంటాం. ఆడవాళ్ళు పెద్ద వాళ్ళకే ఇప్పుడు అంతా మానమంగాలు అవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవడైనా తాగొచ్చి ఇళ్లలో ఒక్కళ్ళే ఆడవాళ్ళం ఉంటే ఇళ్లలో దూరితే మా పరిస్థితి ఏంటి సార్ చెప్పండి సార్. అందుకనే సార్ వైన్ షాప్ మాత్రం ఇళ్లలో వద్దు సార్, పెట్టనియొద్దు సార్. మీరు దయతలిసి మనోహర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనోహర్ గారు మా విజ్ఞప్తి ఆలకించి మీరు మాత్రం ఇక్కడ పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి వేడుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కలిసి మద్యం దుకాణాన్ని నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని రాజరపేటలో వెంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి 38వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా ఆదివారం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. గత 38 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవాలయం నిర్వాహకులైన మునగా మహేష్, వెంకటేశ్వరమ్మ దంపతులు ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం, వార్షిక తిరునాళ్లు అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వారి కుమారులైన మునగా నరసింహారావు, సాంబశివరావు ఈ దేవాలయం నిర్వహణను ఎంతో బాధ్యతతో, భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్, లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి సభ్యులు కన్నిగంటి మురళీకృష్ణల చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు దేశ యుగంధర్, పసుపులెట్టి త్రిమూర్తి, సుద్దపల్లి నాగరాజు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ మిత్రబృందం, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు పరుచూరి రమ్య, మహిళా నేతలు గుమ్మడి భావన, గుమ్మడి సాయివాణి, సమాధి మహేష్, తెలుగుదేశం పార్టీ నేతలు మహేష్, న్యాయవాది సుభాష్ బాబు తదితరులు హాజరయ్యారు. 38వ శ్రీ గోపయ్య స్వామి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గారి యొక్క తిరునాళ ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు ఉగాది పండక్కే మరి ఈరోజు ఇంత మంచిగా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది జరగటం చాలా సంతోషంగా ఉంది. చాలామంది పేదలు, భక్తులు, అన్ని కుటుంబాలు కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఉత్సవాన్ని జరుపుకోవటం, ఈ యొక్క పండుగను చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. దాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినటువంటి మిత్ర బృందానికి, నరసింహకి, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకి, మిత్రులకి, పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, అలాగే ఎన్డీఏ కూటమితో సంబంధం ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ మునగా మహేష్, మునగా నరసింహ, వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ చేస్తున్న తిరుపతమ్మ తిరునాళ్ళు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు అన్నదానం చేయటం, అట్లానే ఈరోజు ఉగాది కావటం కూడా చాలా మంచి శుభపరిణామం. ఈరోజు ఇక్కడ తిరుపతమ్మ తల్లి భక్తులు, అట్లానే అన్ని కుటుంబాల వారు ఇక్కడ భోజనం చేయటం, ఈరోజు ఈ పండగ అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకోవటానికి సహకరించిన మునగా మహేష్, నరసింహ, వారి కుటుంబ సభ్యులు, అట్లానే వారి మిత్ర బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 38 సంవత్సరాలుగా మరి మునగా మహేష్ గారు, మునగా నరసింహ గారు వీళ్ళందరూ ఎంతో ఈ గుడిని ఎన్నో రకాల తిరునాళ్ళు చేస్తూ అందరికీ, భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం అనేది జరుపుతూ ఉంటారు. అలాగే ఇవాళ ఉగాదిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ తిరునాళ్ళ సందర్భంగా అన్నదానం అనేది జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎంతోమంది పేదవాళ్ళు కానీ, ఎంతోమంది భక్తులు కానీ అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఆదరించాలని, వాళ్ళందరినీ వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఏటేటా ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ స్థానిక విశ్వ జూనియర్ కళాశాలలో క్యాంపస్లో నెలకొల్పబడిన డెల్టా కోచింగ్ అకాడమీ నందు పాలిటెక్నిక్ మరియు ఏపీ ఆర్జేసీలకు ఏప్రిల్ 2వ తారీఖు నుండి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్లు డాక్టర్ వెంకటేశ్వరరావు చీకటి, కొండ్రు కిరణ్ కుమార్ తెలిపారు.
గ్రామీణ ప్రాంత మరియు తెనాలి పట్టణ ప్రాంత 10వ తరగతి విద్యార్థులు టెక్నికల్గా ఉన్నతంగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగిస్తున్న సంస్థ డెల్టా కోచింగ్ అకాడమీ అని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి 10వ తరగతి విద్యార్థి ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, మోహన్ రావు, ప్రతాప్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము వేసవికాలం పిల్లలు బయట అలా తిరగకుండా లేకపోతే ఎండలు ఇలా లేకుండా వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పుతూ ఏపీఆర్జేసీకి పాలిటెక్నిక్కి మంచి శిక్షణ ఇస్తూ అనుభవం కలిగిన అధ్యాపకుల చేత అలాగే మరి వాళ్ళకి డైలీ టెస్టులు పెడతా అలాగే వీక్లీ గ్రాండ్ టెస్టులు పెడతా నడపడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అతి తక్కువ ఫీజులతో అండి, ఫీజులు మాకు ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి, ఫీజుల కోసం పెట్టిన విద్యా సంస్థ అయితే కాదండి. ఇది పిల్లలకి ఒక నాణ్యమైన కోచింగ్ని అందించాలి, అలాగే మంచి కాలేజీల్లో మంచి పాలిటెక్నిక్ సీట్ ఇప్పించాలి, అలాగే ఏపీఆర్జేసీలో కూడా క్వాలిఫై చేయాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మేము నడపబడుతున్న విద్యా సంస్థ అండి. కాబట్టి ఏపీఆర్జేసీ అందుకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ చదువుకోవడానికి. అదేవిధంగా పాలిటెక్నిక్ ఈ 3 సంవత్సరాల కోర్సు చదవటం ద్వారా పేదవారు చాలామంది పేదవారు ఏం చేస్తున్నారంటే చదువు ఆపివేస్తున్నారు. 10వ తరగతి అయిపోగానే ఇక చాలులే ఇంకేదో ఒక పని చేసుకోవచ్చు అనేటువంటి ఆ ధోరణిలో ఉన్నారు గ్రామీణ ప్రాంత పేద ప్రజలు. కానీ గవర్నమెంట్ ఈ పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చదువుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపార్ట్మెంట్స్లో అనేకమైన ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే, బ్యాంకు, పోలీసు, ఆర్మీ అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. రేపు 2వ తారీఖు నుంచి క్యాంపు స్టార్ట్ అవుతుంది, 30వ తారీఖు వరకు జరుగుతుంది. ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే మమ్మల్ని సంప్రదిస్తే మేమే అప్లై చేసి కావాల్సినటువంటి అప్లికేషన్స్ని పూర్తి చేసి మరలా పిల్లలకి తిరిగి ఇవ్వటం జరుగుతుంది. పట్టణ పినపాడులో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ విశ్వావసునామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. 30వ తేదీ ఆదివారం నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఈ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. తొలి రోజు విశేష పూజా కార్యక్రమాలతో పాటు శ్రీ సూర్యప్రభ వాహన సేవ, శ్రీ చంద్రప్రభ వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవములు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం 25వ వార్డులో ఉన్నటువంటి పినపాడులో వెంచేసి ఉన్న 25వ వార్డు బ్రాహ్మణ వీధి పినపాడులో ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం నందు ఈవేళ ఉగాది నుండి కూడా ఒక 9 రోజులు అంటే 7వ తారీఖు వరకు అత్యంత వైభవముగా వసంత నవరాత్రి మహోత్సవములు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. ఉదయం పూట 9 గంటలకి సీతారామస్వామి వారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత అర్చన జరుగుతుంది. 11:30 కల్లా ఉదయం పూట కార్యక్రమం అయిపోతుంది. సాయంత్రం పూట 5:30కి విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. 6 గంటల నుండి 7 గంటల వరకు అన్నమాచార్య సంకీర్తనలు పాడుతుంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.